మన హిందువు మతంలో మన భూలోకం గురించి మాత్రమే కాకుండా మిగిలిన 13 లోకాల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ బ్రహ్మాండంలో మన భూలోకంతో పాటు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. వేదాలు, పురాణాలు మరియు హిందువు మత గ్రంథాలలో ఈ 14 లోకాల ప్రస్తావన ఉంది. ఈ 14 లోకాలలో భూలోకం 7వ స్థానంలో ఉంది. భూలోకం పైన ఉన్న 6 లోకాలను ఊర్ధ్వలోకాలని అంటారు. అలాగే భూలోకం కింద ఉన్న 7 లోకాలను అధోలోకాలని అంటారు. అయితే ఒక్క భూలోకం కాకుండా మిగిలిన 13 లోకాలకు మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే వెళ్ళగలడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ లోకాలను చూడడానికి మనం ఇప్పుడు చనిపోలేం. ఇప్పటికే చనిపోయిన మన తాతలు, ముత్తాతలు ఆ లోకాలను చూసి ఉంటారు. కాబట్టి మనం చనిపోకుండానే ఇప్పుడు ఆ 14 లోకాలను చూసి వద్దాం. ఈ వీడియోలో మీకు 14 లోకాల గురించి వివరిస్తూ ఆ లోకాలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ముందుగా మనం మన ప్రయాణాన్ని భూలోకం పైన ఉన్న ఊర్ధ్వ లోకాల నుండి మొదలు పెడదాం. అంటే మన భూమిపై ఉన్న 6 లోకాల నుండి అని అర్థం. ప్రస్తుతానికి మనం మన భూమి నుండి 24 కోట్ల యోజనాల దూరంలో ఉన్న సత్యలోకంలో ఉన్నాం. భాగవత పురాణం ప్రకారం ఒక యోజనం అంటే 13 కిలోమీటర్లు అని అర్థం. ఈ సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు. ఈ సత్యలోకం అన్ని లోకాల కంటే పైన ఉంటుంది. ఈ లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మరియు బ్రహ్మతో పాటు బ్రహ్మదేవుడి పత్ని సరస్వతీదేవి చూడ్డానికి కనిపిస్తారు. వీళ్ళ ఇద్దరితో పాటు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ముక్తిని పొందిన మంచి ఆత్మలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ సత్యలోకం నుండి 12 కోట్ల యోజనాల కిందకి వెళితే మనకు తపోలోకం చూడ్డానికి కనిపిస్తుంది. ఈ తపోలోకంలో అయోనిజ దేవతలు చూడడానికి కనిపిస్తారు. అయోనిజ దేవతలు అంటే గర్భం నుండి కాకుండా దేవుడి శక్తితో సృష్టించబడిన వారు అని అర్థం. ఉదాహరణకు సీత, ద్రౌపది, విఘ్నేశ్వరుడు మరియు అయ్యప్ప వంటి వారిని అయోనిజ దేవతలని అంటారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. మణిద్వీపం, స్కందలోకం వంటివి ఇక్కడే చూడ్డానికి కనిపిస్తాయి. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో శాంతియుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ లోకంలో బ్రహ్మదేవుడు సృష్టించిన 4 బాలబ్రాహ్మణ కుమారులు కూడా ఉంటారు. వీరిని మానసాపుత్రులని అంటారు. ఈ మానసాపుత్రులను సనక, సనందన, సనాతన మరియు సనత్ కుమార అనే పేర్లతో పిలుస్తారు. ఈ మానసాపుత్రులను శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తులుగా భావిస్తారు. వీళ్ల తండ్రి బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినందున ఈ కుమారులు జ్ఞానశక్తికి అధిపతులు. ఈ 4 బ్రహ్మదేవుడి కుమారులు అయినందున వీరికి మరణం అనేది ఉండదు. వీళ్ల శరీరం చూడడానికి 5 సంవత్సరాల పిల్లవాడిలా ఉంటుంది. వీళ్ల యొక్క పవిత్రత మరియు కల్మషం లేని హృదయం కారణంగా వీరికి అన్ని లోకాలకు వెళ్లే అనుమతి ఉంటుంది. వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులకు 3 జన్మలు రాక్షసులుగా పుట్టి వధింపబడతారని శపించింది కూడా ఈ కుమారులే. ఈ లోకంలో ఈ కుమారులు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు. అందుకే ఈ లోకాన్ని తపోలోకమని అంటారు. ఈ తపోలోకం నుండి 8 కోట్ల యోజనాలు కిందికి వెళితే జనోలోకం వస్తుంది. దీనిని కొందరు సత్యలోకమని కూడా అంటారు. ఏ స్త్రీ అయితే భర్త మరణానంతరం సతీ సహగమనం అవుతుందో ఆమె పవిత్రశీల ప్రభావంతో ఆమె భర్తకి మరో జన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యము కలిగి భార్యాభర్తలు ఇద్దరు ఈ జనోలోకంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపస్సుని ఆచరిస్తూ ఉంటారు. ఈ లోకం నుండి 4 కోట్ల యోజనాల కిందికి వెళితే మహర్లోకం వస్తుంది. ఈ లోకంలో మునులు, ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. ఎలా అయితే స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అదే విధంగా మునులు, ఋషులు కూడా ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ లోకంలో నివసించే మునులు, ఋషుల యొక్క ఆయువు బ్రహ్మదేవుడి ఒక్క రోజుతో సమానం. బ్రహ్మదేవుడి ఒక్క రోజు మన భూలోకంలో 432 కోట్ల సంవత్సరాలతో సమానం. ఈ మునులు, ఋషులు జీవితాంతం చేసిన కర్మల ప్రకారం
సత్యలోకానికి మరియు మహర్లోకానికి చేరుకుంటారు. ఈ మహర్లోకం నుండి 2 కోట్ల యోజనాలు కిందికి వెళితే స్వర్గలోకం వస్తుంది. ఈ లోకంలో 35 మంది దేవీ దేవతలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ దేవతలకు రాజు ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక వంటి అప్సరసులు కూడా ఇక్కడే ఉంటారు. గంధర్వులు మరియు దేవదత్తులు ఇంకా చాలా మంది దేవతలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. స్వర్గలోకం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ లెక్క పెట్టలేనంత ధనం, కోరికలు తీర్చే కల్పవృక్షం, బ్రహ్మాండంలో తిరగడానికి పుష్పక విమానాలు, ఇంద్రుడి వాహనం అయిన తెల్ల ఐరావతం వంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. స్వర్గలోకంలో ఉండే దేవతల ప్రథమ కర్తవ్యం రాక్షసులకు వ్యతిరేకంగా వాళ్ళని ఎదుర్కొంటూ ఈ బ్రహ్మాండానికి రక్షణగా ఉండడం. స్వర్గలోకం యొక్క రాజధాని అమరావతి. ఇక్కడ మరణం లేని వాళ్ళు అంటే అమరులు నివసిస్తూ ఉంటారు. స్వర్గలోకంలో క్షీరసాగర మదనంలో లభించిన 3 తలల ఏనుగు, కామధేనువు, రెక్కల గుర్రం వంటి జంతువులు ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. స్వర్గలోకంలో ఉండే దేవతలు అప్పుడప్పుడు భూలోకానికి కూడా వస్తూ ఉంటారు. స్వర్గంలో ఉండే దేవతల కర్మలు మంచివైతే వాళ్ళకి మంచి పదవులు లభిస్తాయి. ఒకవేళ వాళ్ళ కర్మలు చెడ్డగా ఉంటే మనిషి జాతి లేదా అంతకంటే తక్కువ జాతిలో జన్మిస్తారు. స్వర్గలోకం నుండి 1 కోటి యోజనాలు కిందికి వెళితే భువర్లోకం వస్తుంది. ఈ భువర్లోకంలో 8 చిన్న చిన్న లోకాలు కూడా ఉన్నాయి. ఈ 8 లోకాలు కూడా భువర్లోకం నుండి భూలోకం మధ్యలో ఉన్నాయి. ముందుగా ధ్రువలోకం, ఇది పాలపుంత మధ్యలో ఉంటుంది. ఇది మహర్లోకం నుండి 1 కోటి యోజనాల కింద ఉంటుంది. రెండవది సప్త ఋషుల లోకం, ఇది ధ్రువలోకం నుంచి 1,00,000 యోజనాల కింద ఉంటుంది. ఈ లోకంలో సప్త ఋషులు నివసిస్తూ ఉంటారు. ఈ సప్త ఋషులు కూడా భూలోక వాసులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మూడవది నక్షత్ర లోకం, ఇది సప్త ఋషుల లోకం నుండి 80,000 యోజనాల కింద ఉంటుంది. నాలుగవది సౌరమండలం, ఐదవది సూర్యలోకం, ఆరవది చంద్రలోకం, ఏడవది రాహుకేతువు లోకం మరియు చివరిగా 8వది అంతరిక్ష లోకం. ఈ లోకాన్ని ఆకాశలోకం అని కూడా అంటారు. ఇది భూమి నుంచి కేవలం కొన్ని యోజనాల పైన మాత్రమే ఉంటుంది. అంతరిక్ష లోకంలో గాలి మబ్బులు ఉంటాయి. ఈ లోకంలో యక్షులు, పిశాచాలు మరియు భూతాలు నివాసం ఉంటాయి. భువర్లోకం నుండి 8 చిన్న చిన్న లోకాలను దాటి కిందికి వస్తే భూలోకం వస్తుంది. చంద్రలోకం నుండి భూలోకం 30,000 యోజనాల కింద ఉంటుంది. 14 లోకాల్లో ఈ భూలోకం 7వ స్థానంలో ఉంటుంది. ఈ భూలోకంలో మనుషులతో పాటు ఎన్నో జీవ జంతువులు నివాసం ఉంటాయి. భూలోకాన్ని మధ్యలోకం మరియు పాపపుణ్యలోకం అని కూడా అంటారు. ఈ భూలోకం మొత్తం సమయం యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ భూలోకంలో ఉన్న ఏ జీవి అయినా ఒకానొక సమయంలో మరణించాల్సిందే. మనమందరం ఎన్నో సంవత్సరాలుగా ఈ భూలోకం పైనే నివసిస్తున్నాం కాబట్టి దీని గురించి పెద్దగా వివరణ అవసరం లేదు. ఇప్పటి వరకు మనం భూలోకం పైన ఉన్న 6 లోకాలను చూసి తిరిగి భూలోకానికి చేరుకున్నాం. ఇప్పుడు మనం మన భూమి కింద అధోలోకాలని పిలువబడే 7 లోకాలను చూసి వద్దాం. భూలోకం నుండి 70,000 యోజనాల కిందకి వెళితే అతల లోకం వస్తుంది. ఈ లోకంలో అసురులు సూక్ష్మ శరీరంలో నివసిస్తూ ఉంటారు. 96 రకాల మాయలను సృష్టించే మాయాసురుడి కుమారుడు బాలుడు ఈ అతల లోకంలో ఉంటాడు. శివుని స్వరూపమైన హడకేశ్వరుడు కూడా ఈ లోకంలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అతల లోకం నుండి కిందకి వెళితే వితల లోకం వస్తుంది. ఈ వితల లోకంలో పార్వతీ పరమేశ్వరుల వీర్యంతో ఆడకం అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది పూర్తిగా బంగారు జలాల ప్రవాహంతో నిండి ఉంటుంది. అందుకే ఈ లోకంలో నివసించే ప్రజలందరి దగ్గర లెక్క పెట్టలేనంత బంగారం ఉంటుంది. వితల లోకం నుండి కిందకి వెళితే సుతల లోకం వస్తుంది. సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలిచక్రవర్తి ఈ సుతల లోకంలో చూడ్డానికి కనిపిస్తాడు. బలిచక్రవర్తి సర్వదా విష్ణు ధ్యాన పారాయణుడై శ్రీ మహావిష్ణువు ద్వారా పాలకుడై కాపలా కాస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు వామనవతారం దాల్చి బలిచక్రవర్తిని ఈ లోకానికి పంపాడని విష్ణు పురాణం చెబుతోంది. ప్రతి సంవత్సరం ఓనం పండుగ సందర్భంగా బలిరాజు భూలోకానికి వస్తాడు. దేవతలను ఇబ్బంది పెట్టే రాక్షసులు కూడా ఈ లోకంలోనే ఉంటారు. సుతల లోకం నుండి కిందకి వెళితే తలాతల లోకం వస్తుంది. ఈ లోకంలో మహాదేవుడి చేతిలో వధింపబడిన దానవేంద్రియులైన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన యముడు, మాయా విద్యలో నేర్పరులైన అసురులు మరియు రాక్షసులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వీరిలో మాయా అనే రాక్షసుడు తలాతల లోకంలో ఉంటాడు. అతను రాక్షసుల వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందాడు. మాయలు చేయటం అతనికి వెన్నెతో పెట్టిన
పుట్టిన విద్య. తలాతల లోకం నుండి కిందకి వెళితే మహాతల లోకం వస్తుంది. ఇక్కడ కద్రుపుత్రులైన కాద్రవేయులు అంటే సర్పాలు సహస్రాది శిరసులతో కూడిన వారై మహాబలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఇక్కడ నివసిస్తున్నారు. మహాతల లోకంలో కశ్యప ఋషి భార్య అయిన కద్రునికి పుట్టిన తక్షక, కూక, కాళియా వంటి అనేక తలల పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి. మహాతల లోకం నుండి కిందకి వెళితే రసాతల లోకం వస్తుంది. ఈ లోకాన్ని రాక్షసుల పుట్టినిల్లు అని కూడా అంటారు. ఈ లోకంలో ఎంతో శక్తివంతమైన అసుర రాక్షస శ్రేష్ఠులు, దానవులు, దైత్యులు, నివాత కావచలు, కాలకేయవాదులు, సూరారులైన అనేక రాక్షస రారాజులు ఉంటారు. ఈ లోకంలో ఉండే రాక్షసులు దేవతలకి చిరకాల శత్రువులు. రసాతల లోకం నుండి కిందకి వెళితే పాతాళ లోకం వస్తుంది. ఈ పాతాళ లోకానికి అధిపతి వాసుకి. ఈ వాసుకి పాతాళ లోకానికి రాజధాని అయిన భోగవతిలో నివసిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ధనంజయ, తక్షక, కర్కోటక, నీల, అనీల, సురముఖ, దదిముఖ, కర్కోటక వంటి విషపూరితమైన పెద్ద పెద్ద సర్పాల సమూహాలన్నీ కామరూపధారులై సుఖ సంతోషాలతో ఈ పాతాళ లోకంలో నివసిస్తూ ఉంటారు. పాతాళ లోకంలో సూర్యుడి ప్రకాశం లేనందువల్ల నాగుల తల మీద నాగమణులు ఎంత ఎక్కువగా ప్రకాశిస్తాయంటే ఆ వెలుతురుతో పూర్తి పాతాళ లోకం మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో అందమైన నదులు, సరోవరాలు కూడా ఉంటాయి. పాతాళ లోకంతో 14 లోకాలు ముగుస్తాయి. కానీ పాతాళ లోకం కింద మనం వెళ్ళవలసిన ఇంకా 2 లోకాలు ఉన్నాయి. దీంట్లో మొదటిది పితృలోకం. ఈ లోకంలో మన పూర్వీకులు నివాసం ఉంటారు. చనిపోయిన మన పూర్వీకుల ఆత్మలు పిండ ప్రధానం తర్వాత ఈ లోకానికి చేరుకుంటాయి. రెండవది నరకలోకం. భూమి మీద ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారు మరణించిన తర్వాత ఈ నరకలోకానికి వస్తారు. ఈ లోకంలో ఎక్కువ పాపాలు చేసిన పాపులకు శిక్షలు వేసి హింసిస్తూ ఉంటారు. ఇక్కడికి చేరిన ఆత్మలు తగిన శిక్షలు అనుభవించిన తర్వాత మళ్ళీ మానవులుగా జన్మిస్తారు. నరకలోకం సూర్యపుత్రుడైన యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ తన సహాయకుడైన చిత్రగుప్తుడితో కలిసి పాపులకు శిక్షలు వేస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ బ్రహ్మాండంలో ఉన్న 14 లోకాలతో పాటు పాతాళ లోకం కింద ఉన్న పితృలోకం మరియు నరకలోకం ముగుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.